తీసుకోకపోతే ఇజ్జత్ ఎందుకు తీసుకుంటున్నావు? ఇజ్జత్ ఏముంది చెల్లె? ఇలా ఒక కోరిక అడుగుతుంది ఇచ్చాడు దాన్ని అయితే గట్టిగా అడుగుతుండే, లొల్లి పెట్టుకుని అడుగుతుండే. నేను లొల్లి పెట్టుకుంటుండే, ఇప్పుడు నీకు అర్థమైతలేదా లొల్లి ఇది? ఫ్రెండ్స్, ఈ 2025లో ఫస్ట్ ప్రాంక్ నాదే కావాలనుకుంటున్నా. అది కూడా మా బావ మీద వేద్దాం అనుకుంటున్నా. నాతో పాటు మా చిట్టి వైషు కూడా ఇద్దరం కలిసి వేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇక మా అభినందన్ అయితే మా నాన్నమ్మకి ఇద్దాం. ఎట్లా వేద్దామో చూడుర్రి. లెట్స్ గో. ఇంటికాడ బాగుంటుంది ఇక. బావా, నాకు ఒకటి నచ్చలేదు. ఏం నచ్చుతుంది? మంచి చేయలేవా? ఇది కాదే. ఏంటి మరి? నా ఇజ్జత్ మొత్తం పోతుంది బావా. ఎందుకు ఎందుకు పోతుంది ఇజ్జత్? ఎంత చిన్న చూపి చూస్తురు. ఓళ్ళు చూస్తురు. ఎటన్నా పోయినా, ఫంక్షన్కి అయినా, ఎటన్నా పోయినా ఎంత చిన్న చూపు అంటే నాకు ఎంత బాధ అనిపించాలి. నువ్వు చెప్పు. ఏదో తేడాగా ఉందేంటి? ఆ బండి పట్టుకొని అదొక బండి అంటే అదొక లెక్క అంటే ఆ బండి పట్టుకొని పోడు. అది ఆడలు నడిపే బండి. ఏంటిది? నా స్కూటర్? ఏంటిది? నా స్కూటర్? ఆడలు నడుపుతారు. అది ఏమన్నా అర్థమైతే గదే నేను చెప్పేది ఇంకా అర్థమైతలేదు కదా. ఇప్పుడు అన్నదమ్ములు అందరు ఉన్నారు. వాళ్ళకు ఏ బండి ఉంది? 220 NS, బుల్లెట్ బండి, అన్ని పెద్ద పెద్ద బండ్లే ఉన్నాయి. మనకే బండి ఉంది? ఆ డొక్కు బండి. ఆ డొక్కు బండి పెట్టుకొని ఆ స్కూటీ మీద ఆడలు నడిపేది. నీకే బండి, బండి వాళ్ళకు నీకే కదా. నాకు ఉన్నది ఆల్రెడీ స్కూటీ. నువ్వు ఇప్పుడు నీకు ఓల్డ్ ఉన్నారు ఓల్డ్. ఇప్పుడు ఆ మమ్మీ, మీ డాడీ, తమ్ముడు వీళ్ళందరూ చెప్పినప్పుడు నువ్వు వేయాలా. లేకపోతే ఇంకెందుకు బాగుంది? బండి అడిగింది, ఇంకేమడిగింది? నేను అడిగితే ఇవ్వమంటే అది ఒక వేరు. సడన్ గా ఇది అస్సలు అర్థమైతలేదు. కాదే, వాళ్ళందరికి పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. నువ్వు పెద్ద బండి కొంటావా కొనవా? వాళ్ళు పెద్ద పెద్ద బండ్లు వేసుకొని వస్తే నాకు ఎంత ఇజ్జత్ అనిపిస్తుంది. మన చిన్న బండి మీద అది పోయినట్టే ఉంటది. అసలు నీకు తెలుగుందా? బండి అడిగితే ఎందుకు అడుగుతురు, ఏం చెప్తురు, ఇట్లా ఎందుకు అడుగు? కాదు, స్కూటీ ఉన్నది కదా, ఇప్పుడు ఎందుకు ఇజ్జత్ పోతుంది? అంటే అందరికి పెద్ద బండ్లు ఉన్నాయని మనది స్కూటర్ అని ఇజ్జత్ పోతుందా? అది ఏ బండి అసలు? అది బండినా? అది ఎక్సెల్ బండి కాదు. స్కూటీ అంటే బ్రాండే, పెద్ద బండి. అది బ్రాండ్, అది బ్రాండ్ కాదు, పెద్ద బండి. నేను మొన్న చూపించినవి నాకు దాని మీద మనసు పడ్డది. ఆ బండి కావాలి. 3 లక్షల చిల్లర ఉంది. అది 3,60,000 ఉంది. మరి అంత అంత పెడుతుంది ఆ బండి కావాలి బాబా. ఆ రోజు చూపించినావు, అది నా మనసులో పడ్డది. నాకు అది కొని అంతే. అలా మన ఫ్యామిలీతో పోతుంటే అలా అంటుంటే ఆ చిన్న బండి మీద ఆ బండి ఎందుకు, పెద్ద బండి కొట్టుకోవచ్చు కదా అని అంటుంది. స్కూటీ ఎందుకు? జావా బండి అంటే ఒరపియకు. ఈ బండితో వచ్చింది నీకు గోసేం వచ్చింది? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అడుగుతాయి. ఎందుకంటే అసలు చంపద్దు కదా, అప్పుడు అడుగుతాయి. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అడిగితే అది ప్రేమ శక్తి. నాకు అప్పుడు అనిపించలేదు, నాకు ఇప్పుడు అనిపించింది. నాకు ఇప్పుడు అనిపించింది కాబట్టి నేను ఇప్పుడు అడుగుతా. అంటే ఎప్పుడు అడిగితే కోరిక తీర్చావా? అంటే ఇది కూడా ఒక కోరికనే. ప్రెగ్నెంట్ ఉన్నానుకో, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అడిగితే కోరికలు తీర్చావు. ఇది కూడా అసలు చిన్న చిన్నది నా వాళ్ళు అయినా చెప్తారు. కానీ 3 లక్షల బండి కొని ఏమంటుందంటే ఇది తలకే ఉంది. ఇది కూడా అసలు నాకేమనిపిస్తుంది, ఆ పెద్ద బండి మీద ఎక్కి పోవాలి,
చిన్న బండి మీద పోతే అది పోయినట్టు కాదు అసలు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఎందుకు పోతున్నాము అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు నడిపేది నువ్వు అని నువ్వే. నాకు కంఫర్ట్ ఉన్న బండి నేను కొనుక్కున్నా. ఇప్పుడు పెద్ద బండి నేను ఎప్పుడో కొనుక్కుంటుండే. నాకు పెద్ద బండి అంటే ఇష్టమే, కానీ ఎందుకంటే నా కాలు కొంచెం ఇబ్బంది ఉన్నది. ఆ బండి మీద పోతే నాకు సెట్ కాదు. సెట్ అయినా ఊకే ఎత్తు పల్లాలు ఉంటాయి కదా సెట్, ఊక క్లచ్ బ్రేకు అవన్నీ కాదే. అదేమన్నా ఊకేసుకపోతామా? ఎటన్నా ఊరికి అయినప్పుడు ఆ ఫంక్షన్కి అయినప్పుడు నేనంటే ఫంక్షన్కి అయినప్పుడు ఇది స్పీడ్ బ్రేకర్లు లొత్తుకలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇది స్కూట్ అయితే ఓన్లీ బ్రేక్. అవన్నద్దు, కొంటావా కొనవా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఎటన్నా పోయినప్పుడే కదా నేను అన్నది. నేనేమన్నా ఊక దాన్ని నడుపు దాన్ని తీసుకోవో అని ఇబ్బంది పెడుతున్నానా? ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ బండి మీద పోదాం అని అంటున్నా అంతే. నలుగురిలో నాకు నువ్వు ఒక బ్రాండ్ అని ఉండాలనేది నా కోరిక. నువ్వు తీర్చుతావా అదొకటి చెప్పు అంతే. కోరిక అడుగుతుంది ఇచ్చాడు. అది ఏం కోరిక అడుగుతుంది? బండి జావా. అది ఏం కోరిక అడుగుతుంది? బండి జావా. అడగాల్సింది అడుగుతున్నా. ఏం అడుగుతున్నా? నాకు అడగబుద్ధి అయితే అడుగుతున్నా. అది తప్ప? నా మనసులో ఏదైనా ఉంటే ముఖం పట్టుకొని అడుగుడు అలవాటు నాకు. అందుకనే అడుగుతున్నా. నువ్వు కొంటావా కొనవా? నీ మనసులో ఉన్నది అడిగాను. నా వల్ల అయిన అన్ని కొన్నా చేసిన. ఎట్లా అవుతుంది? బాగా తీసుకుంటే అవుతుంది. నీ ఇప్పటికి కొంటా, ఓకే. ఆ బండి నీ కొంటాను. దానికంటే ముందు ఒక పని చెయ్యి. ఏం చేయాలి? స్కూటీ నువ్వు నేర్చుకో. నేర్చుకో. దాని తర్వాత బండి కొనకపోతే నేర్చుకుంటా. నేను మాట్లాడుతున్నా సరే నేనుకుంటా. మీ సెలెన నడుతుంది కదా, సరేనా? కొంటాను కాదు, మాట మీద ఉండాలా. మాట మీద ఉండకపోతే ఇప్పుడు బావా, ఇప్పుడు ఇక సినిమాల పుష్ప సినిమాల మన ఫోటో కావాలంటాడు, సీఎం ఫోటో. ఆ ఫోటో కావాలంటే ఏం చేస్తాడు? సీఎంనే మార్చేసి. నువ్వు నేను అది అడుగుతున్నానా? ఆ బండి అడ్డు, ఆ బండిని మార్చు, ఉంచుకో. ఎటన్నా పోయినప్పుడు అది వాడుకో, ఎటన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇది వాడు అని అంటున్నా. నీకు స్కూటీ ఎన్నిసార్లు నేర్పించినా నువ్వేం చెప్తున్నావు? అయ్యో ఇట్లా వణుకుడు, అయ్యో ఇట్లా వణుకుడు, కాళ్ళ బలం లేదు బాబా, నాకు రాదు బాబా. సైకిల్ మంచిగా దొరుకుతావు. స్కూటీ నడపడానికి కొంచెం భయం ఉంది కానీ నాకు అట్లనే భయం పోతుంది, నేర్పితే భయం. నాకు అట్లనే పెద్ద బండి నడపరాదు అని చెప్తున్నా. నడపచ్చు కానీ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది. అది అన్ని చెప్తున్నావే అవన్నీ. నువ్వు నలుగుట్ల మంచిగా ఉండాలా, నాకు నలుగుట్ల పేరు నేను అడుగుతున్నా. దానికి చెప్తున్నావు. నువ్వు దానికి సపోర్ట్ ఇస్తున్నావు, నాకు సపోర్ట్ ఇస్తున్నావు. అంటే నాకు ఇప్పుడు ఒకటే అర్థమైంది, దాని గురించి కాదు నీ గురించి. ఇప్పుడు బండి అయితే నువ్వే నడుపుతావు, దీనికి నడపరాదు. అగ్గో ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల మనసు అర్థం చేసుకొని అడుగుతుంది. నువ్వు గది కూడా అర్థం చేసుకోకుండా బండి నొప్పాలా అది అనబట్టి ఆ బండి. అయ్యో స్కూటీ నేర్చుకో, నేను బండి కొంటా. ఆ బండి కూడా ఎట్లా ఉంటుంది తెలుసా? కొద్దిగా అప్పు తీసుకుంటాం, ఇన్సూరెన్స్ అవన్నీ నువ్వు కట్టుకో. కొద్దిగా అప్పు తీసుకుంటాం, ఇన్సూరెన్స్ అవన్నీ నువ్వు కట్టుకో. మనకేం పని ఉంది? 3 లక్షల బండి కూడా ఎంత జాబ్ కూడా కొనట్లేడు, మనం కొంటామా? అదన్నా మనకు కొద్దిగా అల్ల రేంజ్ ఉన్న బండి కొను అని అంటున్నా. గంతే చెప్పు. నువ్వు గంట ఎందుకు చెప్తున్నావు? చెప్పు. ఆవిడ మాట విని ఆగం కాక నవ్య ఇన్ని రోజుల నుంచి అడగండి, ఇప్పుడు ఎందుకు అడుగుతుంది? ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇప్పుడు ఎందుకు అడుగుతుందంటే నాకు అడగబుద్ధి అయింది, నా మనసుకు అడగబుద్ధి అయింది, నాకు ఇష్టం అయింది. గట్టిగా అడుగుతుండే, లొల్లి పెట్టుకుని అడుగుతుండే. నేను లొల్లి పెట్టుకుంటుండే. ఇప్పుడు నీకు అర్థమైతే లేదా లొల్లి? ఇది సింపుల్ గా అడుగుతున్నా, నార్మల్ గా అడుగుతున్నానే అంతే. నేను కూడా నోరు లేస్తున్నా, నాకు కూడా నోరుంది. ఏం టార్చర్ ప్రపంచుందా నీకు? చెప్పు
పని అది నన్ను రెచ్చగొట్టు చచ్చిపోతావు చంపే అది నన్ను రెచ్చగొట్టు. ఇప్పుడు నాకు అర్థమైతే నడిపేది కాదు స్టేషన్ నడిపేది నువ్వు కాదు నేను అని చెప్పిన చెల్లె దీనికి కొంచెం చెప్పు అర్థమయ్యేటట్టు నాకు మంచి ఇది కూడా కరెక్టే. ఆడు ఇంతసేపు ఓర్పించుకుంటున్నా అంటే కాలు మంచిగా లేవు. నేను నువ్వు అడిగిందని కాదు కూరలంటే కొంటుంటి నా పరిస్థితి కూడా నువ్వు ఆలోచించాలి కదా కొను అంటే ఎక్కడికి వెళ్ళి కొంటారు కొను అని నేను అంటున్నా కొనాలని కూడా ఒక్కసారి అనిపించాలి కదా కొనాలని అడుగుతుంది మరి కొనిస్తా మరి నేను ఎట్లా నడపాలని అది నువ్వు అడుగుతున్నావా ఎందుకు కొనాలా ఇది కొనా ఇవ్వరు దాకా ఎందుకు కొడుతున్నాడు కొనిచ్చేవాడు ఇప్పుడే ఇప్పుడు ఎత్తాడు బాగా తీసి ఇచ్చేటోళ్ళు లేరా కొనిచ్చేటోళ్ళు కాదు. నువ్వు తీసుకో నేను కొంట నెలకు రోజు పనికో పొలం పనులకు ఆ పనులకి ఈ పనులకు 50,000 కట్టు 5,000 వస్తాయి 5,000 పెట్టి ఏం కడతావు కాదు నాకు ఆ పని అంతా నేనే కట్టుకుంటుంటే నేనే కొనుక్కుంటుంటే నేనే కొనిస్తుంటే నేనేం పని చేయాలి దుబ్బి పోదా కొనిస్తుంటే నేనేం పని చేయాలి దుబ్బి పోదా నాకు బ్రాండ్ గంతే మా ఆయన అంటే బ్రాండ్ అంటే మా ఆయన గది ఒక్కటి కావాలా నువ్వు కొంటావా కొనవా అది నీ ఇష్టం గంతే నోరు లేకపోతే చెప్పేది ఇవ్వరాక ఏమో అంటాడు. పుష్ప సినిమాకి సాగమైంది నిజంగా చెప్తున్నా అందుకే నోరు లేదు దీనికి పుష్పరాజ్ పుష్ప సినిమాకి సాగమైంది నిజంగా చెప్తున్నా అందుకే నోరు లేదు దీనికి ఆ పుష్ప బ్రాండ్ నువ్వు బ్రాండ్ కాబట్టి నేను బ్రాండ్ అయితే లేదు నువ్వు బ్రాండ్ ఉండాలంటున్నా గంతే చెప్పు పిచ్చర్ అంటే ఎందుకు బావా ఇట్లా ఏమంచుడు పిచ్చిదానా నీకు అర్థమవుతుందా కొంచెమన్నా బండి అంటే ఏమనుకుంటున్నావు అది జోకులాట అనుకుంటున్నావా ఇప్పుడు బండి కొంటాం సరే ఏమన్నా అయితే జరిగడం అప్పుడు ఏం చేస్తావు నేను అదే అంటున్నా కదా ఎటన్నా పోయినప్పుడు యూజ్ చేద్దామంటున్నా నేను దాన్ని ఎటన్నా పోయినప్పుడు అయితే ఏమన్నా నాకు ఈ బండి మొత్తం కంఫర్ట్ ఉంది అందుకే నాకు ఇదే బండి ఇష్టం ఈ బండి మీద ఇక నీకేం చెప్పాలి ఈ బండి నీకు అర్థలేదు ఇంకా పెద్ద పెద్ద బండి కావాలనుకుంటున్నా లాస్ట్ మాట ఏమంటున్నావు కొనిస్తా కొనిగా ఎందుకు అడుగుతున్నారు మీరు ఇటు నా డ్రీమ్ ఏంటంటే మా ఆయన పెద్ద బండి నడపాలా ఆ బండి మీద నేను కూర్చోవాలా కూర్చొని ఇంకా నా కొడుకు నేను ఆయన అది వేరే బండి కూడా కాదు నువ్వు గంటావు అదేమంటున్నా అదే అంటున్నా వేరే బండి కూడా కాదు మా బండి మీదనే మేమే పోవాలి మళ్ళీ ఆ బండి ఇచ్చి మేము ఇచ్చినామన్న పేరు అంటున్నాం కాదు చిట్టి బండి ఇస్తారు మేము బండి ఇచ్చినా మేము బండి ఇచ్చామంటారు ఆ పేరు ఎందుకు మాకు చెప్పు మాకు మా బండే కావాలా మా బండి మీద మేమే పోవాలా కొంటావా కొనవా అంతే ఇక బండి నడుపుతా నేను అన్ని బండ్లు నడుపుతాను కానీ నాకు ఇబ్బందిగా ఫీల్ అయింది నాకు ఏదదు అర్థమైందా నాకు ఇదే కంఫర్ట్ ఉంది స్కూటీ ఏ పండుగలకైనా పబ్బలైనా ఎంత దూరమైనా సరే స్కూటీ మీద పోతాం పెద్ద బండ్లు అంటే నా వల్ల కాదు నీకు పెద్ద బండి కావాలని కదా కొంచెం ఒక్కబట్టు అభినందన పెద్ద వెళ్ళినాక ఆ సినిమా అనుకుంటా మన కొడుకు పెద్ద బండి ఉంటా ఇదేంది ఇది నేను చూడలే సరేనా నాకు అది ఇప్పుడు ఎందుకంటే దాని వల్ల ఏమైనా అయితే మళ్ళీ నీకే ఇబ్బంది కానీ మిమ్మల్ని చూసుకుంటాడు అర్థమవుతుందా దీని మనసులో ఎట్లుందని ఇప్పుడు బండి ఒక రేంజ్ చూస్తలేదు రేంజ్ బాగా చూస్తుంది మనిషికి ఏమన్నా ఇది నీ ప్లాన్ నాకు తెలుసు అంటే ఇప్పుడు అర్థమైందా నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు మనిషికి ఏమన్నా కావాలని అన్నానా మా ఆయన బ్రాండ్ కావాలని అంటే నువ్వేమో మా ఆయనకి ఏమన్నా కావాలా నీకేమన్నా కావాలా అని అన్నట్టు ఏ వాడికి ఇప్పుడు అంతే కదా అంతే కాస్ట్ తీసుకొచ్చున్నావు పుష్ప కొనే ఏమంటారు కోటగా తీసుకుంటున్నట్టు కొడితే కొంటావు కదా దాయే
దావా దా ఏ ఇట్లా ఇట్లా పోయి బండి పదవి బండి బాధ గిరే బాధ బండి బాధ కదే అయ్యో నేను అట్లా కావాలని వరుస్తాను నేను దేనికన్నా అర్థం చేసుకోలేవు కొద్దిగా కూడా కదా. పండుగలకు పబ్బలకు నిన్ను ఇబ్బంది అవుతుంది, నిన్ను అందరు చులకన చూస్తున్నారు. అందులో మా చెల్లె సపోర్ట్ లేదు ఇద్దరికి వేసిన అబద్ధాలు ఆడద్దు, నేను ఇద్దరికి వేసిన ఇద్దరికి వేసినావు కానీ ఎక్కువ ఇటే మన ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తే నీకు సపోర్ట్ చేసింది, లాస్ట్ నన్ను బుక్ చేసింది. అసలు నాకు అర్థమైంది బండి ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు, బండి పీస్ ఎందుకు లేసింది. మా సెల్లెనే ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు అన్ని బండ్లు నడుపుతావు, మా సెల్లెనే నేర్పింది దీనికి. పెద్ద బండి ఉంటే ఒక రేంజ్ ఉంటుంది మీకు, అట్లా ఇట్లా అని నువ్వు ఉండుడికే నాకు డౌట్ రాలేదు. ఇది ఒక్కటి చెప్తే నేను కాదు నువ్వు నా దిక్కు సపోర్ట్ చేయలేదు, మీ అన్న దిక్కు ఎందుకు సపోర్ట్ చేస్తుందని అనుకున్నా. మళ్ళీ ఆలోచించిన ఒకవేళ నా దిక్కే సపోర్ట్ చేస్తే డౌట్ వస్తుందేమో, అటు కూడా సపోర్ట్ చేస్తున్నా అనిపించింది. నేను మా బావని అట్లా ఒర్రియా, కావాలని ఒర్రితే ఇవుడు ఎట్లా రియాక్షన్ అవుతుండు, కొట్టాలన్నా అదేంటిది బయటకు చేయాలన్నా మింగాలన్నా అన్నట్టు అయిపోయింది మా బావ పరిస్థితి కదా. కక్కలేక మింగలేక మొత్తానికైతే మా బావ మీద ప్రాంక్ చేసిన. నేను ఒక్కదాన్ని చేస్తే నమ్మకపోతుండే, నా పక్కన వయసు ఉండుడికి నమ్మిండు. ఎందుకంటే వయసు బండి ఆల్ రౌండ్ నడుపుతుంది కదా, అందుకనే నమ్మిండు. ఇక చిట్టి చెప్పింది కావచ్చు అనేసి అదే డౌట్లు ఉన్నాడు. అదే డౌట్లుండి నువ్వే చెప్పినావు అని అంటుండు. అట్లా నమ్మలేడు. వీడియో అయితే చూసిరు కదా, ఎట్లుందో కామెంట్ చేయండి. ఇలా ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, రికార్డు వేరే కాడ పెట్టినా మంచిగా వల్లేదు, ఏమనుకోకుర్రి. వీడియో చూసిరు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.